ఎన్టీఆర్కి అసలు ఏమైంది? మొన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కనిపించిన లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎప్పుడూ లేనిది తారక్ ఎందుకింత బక్కగున్నాడు, అసలు దీని వెనుక కారణం ఏంటి అని కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా ప్రశ్నించుకుంటున్నారు. మరి అలా అవ్వడానికి కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎన్టీఆర్ ఈ పేరు చెబితేనే మ్యాన్ ఆఫ్ మాసెస్గా ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ గారు గతంలోనే అంటే ప్రీవియస్గా అశోక్ సినిమా అవతల నుంచి కూడా ఆయన స్టార్ట్ నుంచి కూడా చాలా వెయిట్ అయ్యారు. అది కూడా అందరికీ తెలిసిందే. చాలా ఆ వెయిట్ తోటి కూడా చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసేది కూడా ఎన్టీఆర్ గారు. అండ్ దాని తర్వాత అలానే చేస్తున్న టైంలో అశోక్ సినిమాకు గాను చాలా అంటే చాలా ఇంకా లావ్ అయిపోయి చాలా ఘోరంగా తయారయ్యారు. ఆ టైంలోనే డైరెక్టర్ రాజమౌళి గారు ఎన్టీఆర్ గారిని చాలా అసహ్యంగా ఉన్నావు, చాలా తగ్గాలి నువ్వు అని కూడా చెప్పారట. ఆ మాటని డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వీడియోస్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అందుకోసమని నేను బరువు తగ్గడం స్టార్ట్ చేశాను అని కూడా చెప్పారు. మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన మంచి కోరుకుంటారు కాబట్టి జక్కన నాకు మంచి చేశాడు అని కూడా ఆయన చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే రాఖీ సినిమా తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బక్కగా అయ్యి కనిపించారు అప్పట్లో. అయితే అలా బక్కగా అవడం ద్వారా చాలామంది ఏమనుకున్నారంటే తారక్ లైపోసెక్షన్ చేయించుకున్నారు, సో అందుకోసమనే ఇంత వెయిట్ లాస్ అయ్యారు, చాలా ఘోరంగా వెయిట్ లాస్ అయ్యారు అని కూడా అప్పట్లో పెద్ద కథనాలు కూడా రావడం జరిగింది. అయితే ఎప్పుడూ లేదంటే తారక్ గారు బేసిక్గా పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు, అది కామన్ అని కూడా చాలామందికి ఉంటారు. అండ్ ఈ వార్తలు ఆయన మీద రావడం ఇది మొదటిసారేం కాదు. గతం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు స్టిల్ ఆయన వెయిట్ లాస్ మీద వెయిట్ గెయిన్ మీద చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. అయితే ఫస్ట్ టైం మళ్ళొకసారి అంటే ఈ అన్ని తర్వాత ఇష్యూస్ తర్వాత సన్ ఆఫ్ వైజయంతి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ గారు యాక్ట్ చేసినటువంటి సినిమాలో తారక్ గారు కనిపించినటువంటి లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలామంది కూడా సో జిమ్ ట్రైనర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు, హీరోల షేప్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు అని కూడా ట్రోల్స్ నడిచాయి. అండ్ అది కూడా ఎందుకు మరీ ఇంత వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం ఏంది, ఉన్నందాన్ని ఎందుకు పోగొడుతున్నారు, ఫ్యాన్స్కి కొంచెం నిరాశ కూడా చెంది కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. అది కూడా అందరికి తెలిసిందే. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో తారక్ గారు కనిపించిన తీరు కూడా వాస్తవానికి చాలా బక్కగా అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ 17 kgs వరకు తగ్గారన్న వార్తలు కూడా వినిపించాయి. అంటే ఒక మనిషి 17 kgs తగ్గారంటే అది ఒకసారి ఆలోచించుకోవచ్చు, అది ఎంత డైట్ చేస్తే లేకపోతే ఏ రేంజ్ చేస్తే ఆ మొత్తాల్లో తగ్గుతారని. అయితే రీసెంట్గా ఒక చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. అయితే తారక్ గారు ఇంకో వేరే దారిలో వెయిట్ లాస్ అయ్యారు అని కూడా చర్చ నడుస్తుంది. అదేంటి అని అంటే ఒజెంపిక్ అనేది ఓ యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అని కూడా అంటారు. అయితే దీన్నే సామాగ్లూటెడ్ అని కూడా అంటారనమాట. సో అయితే ఇది లైపోసెక్షన్కి వేరే రకంగా డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్లకు ఎవరైతే ఉన్నారో టైప్ 2 పేషెంట్లకి ఉపయోగించేటువంటి మెడిసిన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే బరువును అదుపులో ఉంచి ఉబకాయం రాకుండా చేస్తుంది. సో కాబట్టి ఒజెంపిక్ ఏమన్నా జస్ట్ అట్లా ఏమన్నా చేంజ్ చేసి అలా చేశారంటే ఇది ఎలా అంటే బాడీకి ఇంజెక్ట్ చేసి దాన్ని తీసేస్తుంది అనమాట. సో అది తీయడం వల్ల ఇప్పుడు ఇది బాడీలో ఇంజెక్ట్ చేసి అది ఆ మెడిసిన్ ఒకటి అనేది సో ఆ ప్రాసెస్ని ఒజెంపిక్ అది ఇంజెక్ట్ చేసి దాన్ని తీస్తే సో ఆ బరువును అనేది చాలా అదుపులో ఉంచుతుంది. సో కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వరు. సో అందుకోసం ఈ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా అని కూడా సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వినిపించాయి. దానికి తారక్ గారి టీం కూడా క్లారిటీ ఇచ్చి అదేం లేదు, అసలు అలాంటి విషయాలలో ఎలాంటివి నమ్మొద్దు, ఇవి ఫేక్ అని కూడా చెప్పి వాళ్ళు అఫీషియల్గా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి హీరో కళ్యాణ్ రామ్ గారు అంటే వాళ్ళ అన్న స్వయంగా తారక్ ఏది చేసినా కూడా డెఫినెట్గా సినిమా కోసం మాత్రమే చేస్తాడు అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ 31 అంటే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నారు. అదే డ్రాగన్ ఇది ఇప్పుడు పరిశీలనలో ఉంది కంప్లీట్గా. అయితే పూర్తిగా నేమ్ అయితే ఇంకా అఫీషియల్గా పెట్టలేదు, బట్ డ్రాగన్ అని కూడా పిలుచుకుంటున్నారు అనమాట. సో అయితే దీంట్లో మేజర్గా ఈ సినిమా కోసం తారక్ గారు డెఫినెట్గా కోల్డ్ మైండ్లో షూట్ చేసేటువంటి సీన్స్ ఉంటాయి. డెఫినెట్గా అందుకోసమనే చాలా తగ్గాలి. సో హీరో ఆ క్యారెక్టరేషన్ అలా ఉంటుంది, ఒక పోర్షన్ అంటే కంప్లీట్ ఒక స్టేజ్ వరకు అలా ఉండాలి హీరో. సో అందుకోసమనే 17 kgs తగ్గారు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో అందుకోసమనే కళ్యాణ్ రామ్ గారు కూడా తారక్ ఏం చేసినా అది సినిమా కోసం మాత్రమే, వేరే ఏది కూడా నమ్మకండి అని కూడా చెప్పారు. సో దీనికి ఇప్పుడు అదే ఉందండి. వార్ 2లో కూడా వార్ 2 అనేది ప్రీవియస్గా ఆ మూవీ అందులో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, బట్ డ్రాగన్కి వచ్చేసరికి తగ్గారంటే అది ఆ క్యారెక్టర్ మూవీ. అండ్ ఇది వచ్చేసి డ్రాగన్కి సంబంధించిన సినిమా కాబట్టి
దీంట్లో తగ్గుండాలి కాబట్టి అలా తగ్గారు తప్పితే ఎలాంటి వాటిలో ఎలాంటి అపోహలు నమ్మొద్దు అని కూడా టీం అయితే క్లారిటీ ఇచ్చింది. బట్ ఎనీవే నిజంగానే తారక్ గారు చాలా అంటే చాలా తగ్గారు. డెఫినెట్గా అంత తగ్గడం కూడా చాలా వరకు ఫ్యాన్స్ ఏమంటారంటే మరీ ఇంత వెయిట్ లాస్ కూడా అక్కర్లేదని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి చూడాలి. అండ్ డ్రాగన్లో మరి తారక్ గారి లుక్ ఎలా ఉంటుందో నిజంగా ఇప్పుడు ఆ లుక్ చూస్తే మాత్రం ఇందుకోసమా తగ్గిందన్న క్లారిటీ మాత్రం డెఫినెట్గా అయితే వచ్చేస్తుంది.